బ్రహ్మనాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు పన్నాగాలు పడుతున్నారని, ఎక్కడ ఏ అలజడి లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, శావల్యాపురం గుడి వద్ద టీడీపీ వర్గీయులపై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మీసం ఇలా తిప్పి తోడలు కొట్టి రెచ్చగొట్టడం, వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదే పద్ధతిలో మీసం మెలవేయటం, తొడగొట్టి రెచ్చగొట్టి గొడవను సృష్టించి పోలీసు ఫైరింగ్ వరకు తీసుకెళ్లాడని తెలిపారు. ఇలా బొల్ల బ్రహ్మనాయుడు అతని వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ బూత్ వద్ద గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. చెప్పడు మరి పోతే ప్యాకేజీ ఏం ప్యాకేజ్ అయ్యా? నిన్ననే బయటకు వచ్చి నాకు తెలుసు. ఆ రోజు సరే కొన్నిటి చెప్పుకోకూడదని ఆగిన చేపులో నరేంద్ర గారి దగ్గరండి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన పీఆర్పీ తరఫున పోటీ చేశాడు. 50 లక్షల ప్యాకేజ్ తీసుకొని మేము సోదరు నోట్లన్నీ కొంటాను, ఆంజనేయులు ఓడిస్తానని తీసుకున్న మాట వాస్తవా కాదా? ఒక చూసినటువంటి వ్యక్తి నేను ప్రమాణం చేస్తాను. అసలు దాని మీద స్పందించడేంటి? స్పందించు, నేను తీసుకోలేదు, కొబ్బరికాయ కొడతాను రమ్మను. రెండోది అక్కడ 70 లక్షల తీసుకుంది దొండపోత చెరువు దగ్గర చేపల వ్యాపారం గురించి నువ్వు మాట్లాడుతావు ఏంటి? వాళ్ళే స్వయంగా జేవీఎస్ తమ్ముడు స్వయంగా పెట్టాడు వాట్సాప్లో, అయ్యా ప్రమాణం చేస్తా ఆయన కొబ్బరికాయ కొడతానని మమ్మల్ని హింసించావు, మా దగ్గరలో పెద్ద మూట తీసుకున్నామని వాళ్ళు చెప్పారు. దానికి నాకు సంబంధం ఏంటి? నువ్వు చేసిన దుర్మార్గాలు రైతులు తలకాయల బాల కొట్టించి, రైతుల్ని జైల్లో వేయించి, వ్యాపారస్తుల దగ్గర మూటలు తీసుకొని, అలా వయసులో ఎవరు 40 ఇయ్యాల మీద 40 ఏళ్ళ నుంచి నేను కొనుక్కొని పోతున్నా. నా ఆవులు ఉన్నాయి, నా ఆవులకి బెల్ల పెట్టుకుంటా. దాన్ని వాళ్ళు ఎవరో పట్టుకుంటే దొంగలు అంటే వయసులో పెట్టుకున్న వ్యాపారస్తులు దొంగలా? అసలు నువ్వు చేసే వ్యాపారమేగా? నువ్వేమన్నా వ్యవసాయం చేసినవా నాలాగా? నువ్వు చేసిన వ్యాపారాలే కదా అన్ని, ఫైనాన్స్ కానిచ్చి, పాల కానిచ్చి, డబ్బాల కానిచ్చి అన్ని వ్యాపారాలే కదా. దానికి నువ్వు వ్యాపారస్తులు అంటే ఎట్లా అని ప్రశ్నిస్తే అదొక బాధ. అసలు అతని బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. పార్టీలు ఏంటి? నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? 4 పార్టీలు మారినావు. మరి నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా? వ్యక్తిగతంగా పాలసీ మీద మాట్లాడు. నువ్వు టీడీపీ పచ్చగా పడుతుంట ఆయనకి. మరి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన 83 నుంచి పార్టీలో ఉండగా ఇప్పుడు అలా ఒక పార్టీలోనే ఉండడం. నేను కూడా మారే 3. మొన్న ఆయన నుంచి యాడికి వచ్చినావు? ఆయన నుంచి పీఆర్పీలో పోయినావు, సీట్ వస్తే ఆడ పోటీ చేసినావు, నా పోవటం. మళ్ళీ కాంగ్రెస్ కండా ఒప్పుకొని జిల్లా కాంగ్రెస్ కావాలని అడిగినావు. బొత్సాక నేనే సాక్ష్యం. అది లేదనే ఊరికి మళ్ళీ వైసీపీలో పోయిను, పోటీ చేసిన 10 ఏళ్ళు కనపడకుండా పోయిను. 2009లో పోతే 2019లో వచ్చిండు ఈ నియోజకవర్గానికి. దేనికి వచ్చిండు? మళ్ళా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చిందని వచ్చిండు. మరి ఈ 10 ఏళ్ళు ఏమైపోయారు? ఇక్కడున్న రాజకీయాలు ఏమైపోయినాయి? నీ ఓట్లు వేసిన పీఆర్పీ వాళ్ళు ఏమైపోయారు? నీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమైపోయారు? మేము అట్లా కాదే. ఓడిపోయినా 99లో నేను ఓడిపోయినా, 2004లో గెలిచా. ఇయాటికి రాజకీయాల్లో ఉంటూ నన్ను నిత్యం ప్రజలు కనపడతా ఉన్నా. ఈయన 2004లో ఓడిపోయాడు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మధ్యలో ఈరోజు ఓడిపోయినా ఈయన ప్రతి దాంట్లో స్పందిస్తా ఉన్నాడు. నువ్వు కూడా స్పందించమన్నా. నువ్వు మధ్యలో వెళ్ళిపోయి నువ్వు వచ్చి మా మీద ఆత్మస్థుతి పరనిందా ఇది వద్దనే చెప్తా ఉన్నా నేను. దానికి ఆయన ఒక్కర భాషలు చెబుతూ, బూతులు మాట్లాడుతూ, వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతాడు ఆయన. అంటే ఆయన మాట్లాడితే మేము మాట్లాడకూడదండి? నిజాలుగా నేను నేను ప్రతి సందర్భంలో చెబుతా, నేనన్న ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా, నేను రుజువు చేస్తా రా అంట. రాడు. పోనీ నువ్వేదన్నా అన్నాను, ప్రతిదానికి నేను సమాధానం చెబుతా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా 1 సెంటు కబ్జా చేశానా? ఈరోజు విలేకరుల ముందు చెబుతున్నా, ఆంజనేయులు గారు రేపు గెలిచాక టీడీపీ ప్రభుత్వం రాబోతుంది, ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఓపెన్గా చెబుతున్నా, అయ్యా ముందు నా మీద ఒక